ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు. ఎంపీ ప్రమీల రాణి గారి కొడుకు రాఖీ వేరే అమ్మాయితో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వర్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళిద్దరు వీడియో తీయించి ఆ వీడియోని అధిష్టానానికి పంపి ప్రమీల రాణి గారికి బ్యాడ్ మార్క్స్ సృష్టించి ఆవిడ ఎంపీ టికెట్ని హోల్డ్లో పెట్టేలా చేయించాడు. మీరు చెప్తుంది నిజమా? అతనే స్వయంగా చెప్తుంటే నిజమంటారేంటి? నిజమే. సొంత అన్నయ్య మీద అలా చెప్పడానికి కారణం? సొంత అన్నయ్యే ఇలా చేయించాడు అన్న బాధ, పశ్చాత్తాపంతో చెప్తున్నాడు. నిజంగానే మీరు ఇదంతా చెప్తున్నారా, లేదా మీతో ఎవరైనా చెప్పిస్తున్నారా? ఎవరో ఎందుకు చెప్పిస్తారు? ఆ అవసరం ఎవరికుంది? తనే నా దగ్గరకొచ్చి మా అన్నయ్య మీ విషయంలో చేసిన ద్రోహం క్షమించరానిది, మీలాంటి మంచి నాయకులకి ద్రోహం చేస్తే మాకే పాపం చుట్టుకుంటుంది, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి, నేను అన్నీ చెప్తాను అని కళ్యాణ్ గారే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఎంపీ సీట్ కొట్టేస్తారనుకున్నారా? మా మేడం అలాంటి వారు కాదు. నీతికి నిజాయితీకి మారుపేరు ప్రమీల రాణి గారు. కృష్ణతీర్థ, ఆపు. నువ్వు నన్ను పొగుడుతున్నట్లేదు, ఇండైరెక్ట్గా తిడుతున్నట్టుంది. చూడండి, మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అందింది కదా. ఈ కళ్యాణ్ గారు చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. ఈ నిజాన్ని ప్రజలకి, అధిష్టానానికి చేరేలా చూడాల్సిన బాధ్యత మీదే. శివరాం, నా జోలికే వచ్చి నా ఎంపీ సీటుకి నిప్పు పెట్టాలని చూస్తావా? నువ్వు చేసిన తప్పుల్ని నీ తమ్ముడి చేత దిద్దించాను చూసావా? దట్ ఈజ్ ప్రమీల రాణి. కళ్యాణ్ గారు, మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? మీడియా మీకోసం వెయిటింగ్. హలో, అలాగా? అవునా? ఓకే ఓకే మేడం. మేడం ఇటు రండి. ఏంటి? బ్యాడ్ న్యూస్ మేడం. ముందు న్యూస్ చెప్పు. పాప తప్పించుకుంది. ఎలా? ఎవరో వచ్చి కాపాడి తీసుకెళ్ళిపోయారట. కృష్ణతీర్థ, ఈ విషయం కళ్యాణ్ గాడికి తెలిసిందనుకో, మళ్ళీ మాట మార్చి నేనే ఇదంతా చెప్పిస్తున్నానని మీడియాతో చెప్తాడు. కాబట్టి కాస్త ప్రెస్ మీట్ అయ్యే వరకు నువ్వు సైలెంట్గా ఉండు. అలాగే మేడం. మేడం, మరి మీ ఎంపీ సీట్ సంగతి అధిష్టానం ఏం చేయబోతోంది? నిజాన్ని కళ్లకు కట్టినట్టుగా మీ మీడియా వాళ్ళు చెప్పగలిగితే నా ఎంపీ టికెట్ సీల్డ్ కవర్లో వస్తుంది. అలాగే మేడం, మీరు చెప్పిందే ప్రజెంట్ చేస్తాం. మంచిది, వెళ్ళరండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నువ్వు పద. కృష్ణతీర్థ, మేడం,
నా ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే వరకు వీడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. రామ్మా, కూర్చో. తాగు. జనని, అసలేమైంది? తన ఆచూకీ ఎలా తెలిసింది? అదే జరిగింది. ఓ మై గాడ్, ఏదో తలుచుకుంటేనే భయమేస్తుంది. ఆడపిల్లని కనడం అంటే ఎంతైనా రిస్కే. అది ఇంకా ధైర్యవంతురాలు కాబట్టి వాళ్ళని ఫేస్ చేయగలిగింది. నేను దీనికి గండ ఉందని స్వామీజీ చెప్పినప్పుడు ఎంత భయపడిపోయానో తెలుసా? ఆయన కూడా తిరిగి వస్తుందా రాదా అని అనుమానంగా చెప్పారు. పెద్ద గండ ఉందని భయపెట్టారు. అందుకేనమ్మా అలాంటివి ఎక్కువ నమ్మకూడదు. నువ్వు భయపడతావు, అందరినీ భయపెడతావు. రేయ్, ఊరుకోరా. ప్రపంచాన్ని నడిపించే శక్తి ముందు మనం చాలా చిన్నవాళ్ళం. ఏ నమ్మకమూ తప్పు కాదు. అమ్మ నమ్మకం అస్సలు తప్పు కాదు. కమాన్, ఇది డిస్కషన్ టైం కాదు. అందరూ రిలీఫ్గా ఫీల్ అవ్వాల్సిన టైం. అవును, చూడండి ఐశ్వర్య ఎంత నీరసంగా ఉందో. ఎరా, ఆకలిగా ఉందా? నువ్వొచ్చావన్నా ఆనందంలో నీ ఆకలి సంగతి మర్చిపోయాను తల్లి. ఉండమ్మా, ఏమైనా చేసి పెడతాను. అక్క, మీరంతా రిలాక్స్ అవ్వండి, నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాను. శివరాం బాబు గారు లేరా? ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా టెన్షన్ పడుతూ ఉండుంటారు. వాడిప్పుడే బయటికెళ్ళాడు. సరస్వతి, నువ్వు పెద్దోడికి ఫోన్ చేసి విషయం చెప్పవే. అక్క, నువ్వు ఐశ్వర్యని తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ చేసి తీసుకురా. అవును ఐశ్వర్య, వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య కూడా టైంకి హెల్ప్ చేయకపోతే నేను బయటపడేదాన్నే కాదు. అవును, వాడే మాకు మ్యాప్ పంపించి హెల్ప్ చేశాడు. సమయానికి దేవుడు పంపించినట్టు వాడక్కడ ఉండబట్టి సరిపోయింది. వాడక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలియదు గాని చెల్లెల్ని రక్షించుకోవడానికి ఆ శివుడే పంపించాడేమో. ఐశ్వర్య, పదమ్మా. నేను ఫ్రెష్ అప్ అవుతాను. విక్రమ్, విక్రమ్, నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చేసిన హెల్ప్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. థ్యాంక్స్ చెప్తావు కదా? జనని, జనని. అక్క, 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 ఏంటక్క ఇది? నేను నీకేం చేయలేదు. కనీసం ఇలా అయినా కృతజ్ఞతలు చెప్పుకొని జన్ని. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు కూడా ఇంత సాయం చెయ్యదేమో. ప్రాణాలకి తెగించి రిస్క్ అయినా కూడా వెళ్ళి నా బిడ్డని కాపాడి వెనక్కి తీసుకొచ్చావు. అక్క, ఏంటక్క ఇది?
నీకు అవకాశం ఉన్న చోట నువ్వు సమస్యను పరిష్కరిస్తావు, నాకున్న చోట నేను పరిష్కరిస్తాను, అంతే. దాని బాధలో అది ఉంది జనని. అది తల్లి వేదన, అలాగే ఉంటుంది. అందరూ స్వార్థం కోసం ఆలోచించి వేరు కాపురాల గురించి ఆలోచిస్తారు. నువ్వు కనీసం వేరవడం అనే మాటను కూడా సహించవు. మేమెవరం కష్టాల్లో ఉన్నా నేనున్నానని ఆపద్బాంధవురాల్లా వచ్చి భుజాన వేసుకుని మా సమస్యలన్నీ సాల్వ్ చేస్తావు. నువ్వొక దేవతవు జనని, పిలవకపోయినా వచ్చి పలకరించే దేవతవి. బాబోయ్, ఏంటి ఏమైంది మీకు?